హాయ్ హలో నమస్తే, నేను మీ శిరీష్ పక్కి. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఇవాళ అమెరికాలో ఇల్లు రెంట్కి తీసుకోవాలంటే బేసిక్ ప్రొసీజర్ ఏంటి, రెంట్ ఎంత ఉంటుంది, వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసే బేసిక్ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి, అండ్ యూనో వాళ్ళు పెట్టే కండిషన్స్ ఏమేమి ఉంటాయి మనం రెంట్ తీసుకోవాలంటే, అది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. నా ఫాలోవర్స్లో గోపీనాథ్ అనే పర్సన్ నన్ను యూఎస్లో నా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది షేర్ చేసుకోమని చెప్పారు. సో యూఎస్కి రావడానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, యూఎస్కి రావగానే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అకామిడేషన్, అంటే ఇల్లు ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. సో అందుకే ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి దీనికోసం ఎక్స్ప్లెయిన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదే నా ఇల్లు వెనకనున్నది. సో ఇదంతా మా కమ్యూనిటీ అనమాట. సో బేసిక్గా మనం స్ట్రీట్ కార్నర్లో నా ఇల్లు ఉందన్నమాట. సో యా, అన్నిటికన్నా ముందు యూఎస్ కోసం తెలుసుకోవాలి, యూఎస్ రెంటింగ్ కోసం తెలుసుకోవాలి అంటే, ఇక్కడ రెంట్ అని అనరు, లీజ్ అని అంటారు. రెంట్కి తీసుకోవడం అని అనరు, లీజ్కి తీసుకోవడం అంటారు. రెంట్కి లీజ్కి డిఫరెన్స్ ఏంటంటే, రెంట్కి లీజ్కి డిఫరెన్స్ ఏంటంటే, రెంట్ అంటే మనం మంత్లీ బేసిస్ మీద తీసుకొని, ఇండియాలో మనం తీసుకుంటాం చూడండి, ఎవ్రీ మంత్ రెంట్ కడతాం. లీజ్ అంటే మీరు ఒక బాండ్ మీద సంతకం పెడతారు, నేను ఇక్కడ 1 year ఉంటాను లేదా 6 months ఉంటాను సంథింగ్ అని. సో ఇలాగ కమ్యూనిటీలో వాళ్ళు ఫెసిలిటీస్తో సహా ఇల్లు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఆ బాండ్ మీద మీరు సంతకం పెట్టే ముందు ఆ బాండ్ మీద ఏం రాసి ఉంటుందంటే, మీరు ఈ లీజ్ బ్రేక్ చేయకూడదు, ఈ 1 year ఉంటాను అంటే 1 year ఖచ్చితంగా ఉండాల్సిందే. డిపెండ్స్, అంటే మీరు స్టూడెంటా కాదా అనే దాని మీద మీకు లీజ్ ఇస్తారా ఇవ్వరా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, అంటే చాలా కమ్యూనిటీస్ వాళ్ళు స్టూడెంట్స్కి లీజ్ ఇవ్వరు, ఓన్లీ ఎంప్లాయర్స్కి మాత్రం ఇస్తారు. కానీ కొన్ని కమ్యూనిటీస్ మాత్రం స్టూడెంట్స్కి అండ్ ఎంప్లాయర్స్కి కూడా ఇస్తారు. స్టూడెంట్స్కి బేసిక్గా ఎందుకు ఇవ్వరు అంటే, మీకు తెలియదే ఉంది, తెలుసు కదా, తిన్నగా ఉండరని. సో అందుకు ఇవ్వరు అనమాట. అంటే నీట్నెస్ లేకపోతే ఇక్కడ బగ్స్ అని ఒక పురుగులు వస్తాయి అనమాట. బగ్స్ అంటే ఏం లేదు, నల్లులు, అది నేను చెప్తాను. సో అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. సో అవి వస్తే, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి స్టూడెంట్స్కి లీజ్ ఇవ్వరు అనమాట. బేసిక్గా మీరు స్టూడెంట్ అయితే మీరు లీజ్ అప్లై చేసుకోవాలని అనుకుంటే, మీకు పాస్పోర్ట్, వీసా, స్టేట్ ఐడి అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. అదే మీరు ఒకవేళ ఎంప్లాయర్ అయితే మీకు పేరోల్ అండ్ స్టేట్ ఐడి ఉంటే సరిపోతుంది, అంతే. జస్ట్ 2 things ఉంటే ఎంప్లాయర్కి అయితే ఇల్లు వచ్చేస్తుంది. కానీ స్టూడెంట్కి అయితే మాత్రం పాస్పోర్ట్, వీసా, స్టేట్ ఐడి, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఇది. సో ఈ ఇంటి రెంట్ ఎంత తెలుసా? $1,800. $1,800 అంటే $135,000. నెలకి $135,000 అంటే ఎక్కువ పే చేస్తున్నట్టే ఉంటుంది. బట్ వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ ఏంటంటో చెప్తే షాక్ అవుతారు. ఇంట్లో ఇన్బిల్ట్గానే ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషిన్, గ్యాస్ స్టవ్, ఎయిర్ కూలర్, హీటర్ మాత్రమే కాకుండా గిన్నెలు వాష్ చేసే డిష్ వాషర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ ఇంటీరియర్ అంటే ఇంట్లో ఈ సామాన్లే కాకుండా ఈ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్, జిమ్, గేమింగ్ క్లబ్, డాగ్స్కి సపరేట్గా ప్లే పార్క్, నార్మల్ పార్క్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వీటికి సపరేట్గా పే చేయాలి, వీటికి సపరేట్గా పే చేయక్కర్లేదు. అంతేకాకుండా $1,800లో అంటే మా ఇంట్లో మేము 3 people ఉంటున్నాం. $1,800 డివైడెడ్ బై 3 అంటే $600 రెంట్ పడుతుంది. ఇవన్నీ ఫీచర్స్ $600కే వస్తున్నట్టు కదా. $600 అంటే
చాలా ప్లేసెస్లో రెంట్ ఇంకా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అంటే మేము $1,800 పే చేస్తున్నాం, కానీ కొన్ని ఏరియాస్లో $1,200కే ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా వస్తాయి. సో అదొక పాయింట్ నోట్ చేసుకున్నాం. లీజ్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఘోరంగా ఏమవ్వదు. మ్యాక్సిమం ఒక మంత్ రెంట్ ఎక్కువ పే చేయమంటారు, లేదంటే 2 months రెంట్ ఎక్కువ పే చేయమంటారు. కానీ క్రెడిట్ స్కోర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ స్కోర్ అంటే మన ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం టైంకి కడుతున్నాం లేదా అని నోట్ అవుద్ది కదా. సో ఒకవేళ అది కనుక దెబ్బతినిందంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుద్ది. సో ట్రై నాట్ టు బ్రేక్ ఇట్. ఓకే, ట్రై నాట్ టు బ్రేక్ ఎనీ లీజ్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫాల్ సీజన్లో ఉన్నాము. అందుకే నిన్నటి వరకు ఈ ట్రీ చాలా గ్రీన్ కలర్లో ఉండేది, ఇప్పుడు ఎల్లో కలర్లో మారింది. చూసారా? ఫాల్ సీజన్ అని ఎందుకంటారంటే లిటరల్లీ అన్ని ఆకులు కింద పడిపోతాయి కనుక. స్ప్రింగ్ సీజన్లో చెట్టుకున్న అన్ని ఆకులు కింద పడిపోతాయి. అంటే ఏ చెట్టు మీద ఏ ఆకు కూడా గ్రీన్గా ఉండదు, అసలు ఆకే ఉండదు. సో అవన్నీ కింద పడిపోతాయి కనుక ఫాల్ సీజన్ అంటారు. ఈ సీజన్లోనే కింద పడిపోతాయి. స్నో వచ్చాక ఇంకొక ఆకు కూడా బయటకు రాదు. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కే ఇవన్నిటికీ పాలినేషన్ మళ్ళీ అవుద్ది, అంటే మళ్ళీ ఆకులు వస్తాయి. సో ఇప్పుడు ఈ ట్రీ చాలా నిండుగా ఉండేదన్నమాట, గ్రీన్ కలర్గా. సో ఇప్పుడు ఎల్లో కలర్గా మారి మొత్తం అంతా చూసారు ఎలా పడేయో కింద. చూడండి మొత్తం ఎంత అంటే ఫుల్ లీవ్స్ అయిపోయి మొత్తం కొంచెం చండాలంగా తయారైంది కదా. దీన్ని వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారు అనేది నేను చూపిస్తాను. అటు సైడ్ క్లీనింగ్ చేస్తున్నారు, అటు సైడ్ వెళ్ళి చూపిస్తా. అమెరికాలో లీజ్ తీసుకున్నామంటే ఒక పెద్ద బాధ అంటూ ఉన్నదంటే అదేంటో తెలుసా అండి? బగ్స్ అండి. బగ్స్ అంటే ఏం కాదు, నల్లులు. అంటే ఇండియాలో నేనైతే ఎప్పుడు ఒక్క బగ్ని కూడా చూడలేదు, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం అది ఎంత పెద్ద న్యూసెన్సా అనేది చాలా ప్రాబ్లమ్ కూడా క్రియేట్ చేసాయి చాలాసార్లు అందరికీ. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరికీ బగ్స్ పెద్ద ఏంటి నైట్ మేర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండే ఇల్లులన్నీ చక్క ఇల్లులు, తెలుసు కదా. పురుగులు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అంటే పురుగులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఈ వుడెన్ హౌసెస్కి ఎక్కువ. సో అందులోని స్టూడెంట్స్ కనుక నీట్గా ఉంచుకోకపోయినా, స్టూడెంట్సే కాదు ఎంప్లాయీస్ అయినా ఎవరైనా నీట్గా ఉంచుకోలేకపోతే ఇల్లు, ఈ బగ్స్ కాక్రోచెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు ఈ బగ్స్ని కాక్రోచెస్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎంత సీరియస్గా తీసుకుంటారంటే ఇంకా రాత్రి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేసామనడానికి కూడా వెనకాడరు అనమాట. అంటే సమ్ ఓనర్ ఎవరో వచ్చి ఇల్లు ఖాళీ చేసే మండలి అలా ఉండదు. కనీసం ఇదేంటి రిక్వెస్ట్ చేసుకోవడానికైనా ఉంటుంది, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమంటారండి అని అనేసి. కమ్యూనిటీ కదా, రూల్స్. సో ఆ కమ్యూనిటీలో పనిచేసే వాళ్ళు వచ్చి మీకు ఒక లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, 1 weekలో కల్లా మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి అని. వాళ్ళు వచ్చి ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటారో అని అనేసి. పెట్స్ పెంచుకోవచ్చు ఇక్కడ. మీరు ఒకవేళ పెట్స్ పెంచుకోవాలని అనుకుంటే ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా పెంచుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. డాగ్ పార్క్ ఉంటుంది, అక్కడికి మీరు తీసుకెళ్ళి ఆడుకోవచ్చు సరదాగా. ఇదంతా కమ్యూనిటీ అంతా తిరగచ్చు. బట్ ఒకవేళ డాగ్స్ కనుక ఎక్కడైనా పార్టీ చేసాయంటే మనమే దాన్ని క్లీన్ చేయాలి. అదొక్కటే వదిలి మిగతాదంతా. అందుకే ఇక్కడ చాలామంది ఏంటి డాగ్స్ని, అంటే చాలామంది ఇండియన్స్ డాగ్స్ని పెంచుకోరు ఎంత ఇష్టం ఉన్నా సరే. ఎందుకంటే వాటిని మళ్ళీ ఏంటి అవి చేసే కార్యక్రమాలను కూడా క్లీన్ చేయాలంటే చాలా కష్టం. బట్ ఇది చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ప్లీజ్ కీప్ దిస్ ఏరియా క్లీన్ అని చెప్పి. చూడండి ఈ కవర్స్ ఉన్నాయి చూడండి. ఒకవేళ డాగ్ ఎక్కడైనా పార్టీ చేసిందంటే మనం ఆ కవర్తోనే క్లీన్ చేయాలి. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా అంత భయంకరంగా ఉండవు. మంత్కి మీరు లావిష్గా విలాసంగా ఎలక్ట్రిసిటీ అంటే ఏసీ హీటర్ అన్నీ టర్న్ ఆన్ చేసుకొని వాడుకున్నా సరే $50 to $70
$50 నుండి $70 ఖర్చు అవుద్ది. అంటే 5500 ఎంతో పర్ మంత్. అన్నీ మీరు అన్ని ఫెసిలిటీస్ యూస్ చేసుకుంటున్నా, ఐ మీన్ ఎలక్ట్రిసిటీ, ఇదేంటి అన్ని ఫ్యాన్లు అవన్నీ ఏసీలు అన్నీ వాడుకున్నా నెలకి ఇంతే బిల్ వస్తుంది. సో అది పెద్ద టెన్షన్ ఇక్కడ కాదు. అందులోని ఒకవేళ మీరు రూమ్మేట్స్తో ఉంటున్నారు కనుక అది వాళ్ళతో స్ప్లిట్ అవుతుంది. ఎంతమంది ఉంటే డివైడెడ్ బై అంతమంది. నా బుక్ అక్కడ మర్చిపోయాను. ఫాల్ సీజన్ టైంలో ఇలాగా ల్యాండ్స్కేప్ మెయింటెనెన్స్ డివిజన్ అని వీళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్స్ అనమాట. ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇలా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ని పిలిచి క్లీన్ చేయిస్తారు. ఎవ్రీడే వాళ్ళు వచ్చి క్లీన్ చేయడమే ఈ ఫాల్ సీజన్ అంతా. పైనుండి పడిపోయిన ఆ లీవ్స్ అన్నిటినీ అవన్నీ రోడ్లు ఇవన్నీ చండాలం చేస్తున్నాయి కదా, సో అదంతా వాళ్ళు క్లీన్ చేస్తారు. వాళ్ళ దగ్గర స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది అదంతా క్లీన్ చేయడానికి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తాను కదా. చూడండి, రెంటల్ ఆఫీస్, క్లబ్ హౌస్ అండ్ ఫిట్నెస్ సెంటర్ ఇట్ సైడ్ అంట. డాగ్ పార్క్ స్ట్రైట్ అంట. బిల్డింగ్ నెంబర్ CDE ఇట్ సైడ్ అంట. సో ఇక్కడ గుమ్మడికాయ చూసారా, ఫాల్ సీజన్లో ఇలా గుమ్మడికాయలు పడతారు. హాలోవిన్ టైం కదా, వీళ్ళకి హాలోవిన్ అంటే సంక్రాంతి లాంటిది అనమాట. సో ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ చూసారా, ఇక్కడ కార్న్ ఫీల్డ్స్ బాగా ఎక్కువ కదా, సో ఇది మొక్కజొన్న తాలూకా లీవ్స్ చూసారా, అంటే డెకరేషన్ కోసం పెట్టారు. ఇప్పుడు వాడిపోయేవి చూడు, ఎందుకంటే హాలోవిన్ టైం కదా, సో వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫుడ్ ఇలా డెకరేట్ చేసుకొని కొంచెం స్కేరీగా భయంకరంగా చూపిద్దాం అనేసి ట్రై చేస్తారు. సో అందుకే ఇలా ఉంటాయి. మీరు ఇంతే కదా, ఎక్కడ పడితే అక్కడ గుమ్మడికాయలు అవన్నీ పెట్టి ఉంచుతారన్నమాట. నేను చెప్పాను కదా వేరే వీడియోలో. అలా వీళ్ళు ఏ ఎక్విప్మెంట్తో క్లీన్ చేస్తారో చూపిస్తున్నాను. చూడండి, అతని చేతిలో ఒక మెషిన్ ఉంది చూసారా, అది ఎయిర్ మెషిన్ అన్నమాట. చూసారా వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళ దగ్గర చిన్న ఇదేంటి కార్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ కార్ట్ పట్టుకొని తిరిగినప్పుడు ఆ కార్ట్కి వాడు కూర్చొని నడుపుతుంటాడు, కింద నుండి ఎయిర్ వచ్చి క్లీన్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి వాళ్ళ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఇదే మా స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ప్రస్తుతానికి వాళ్ళు ఇదేంటి ఆ గ్రీన్ కలర్ కార్పెట్ కవర్ చేసి ఉంచారు, ఎందుకంటే ఇప్పుడు ఓపెన్లో లేదు. ఫాల్ సీజన్ అంటే ఆకులు పడి చండాలం అయిపోద్ది. అది కాక ఇంకెలాగే నెక్స్ట్ సీజన్ వింటర్ కదా, సో ఇప్పటి నుండి చలి మొదలైపోద్ది. సో ఆబ్వియస్లీ ఎవరు స్విమ్మింగ్కి రారు కనుక క్లోజ్ చేసి ఉంచుతారనమాట. అలా క్లోజ్ చేసి ఉంచుతారు. చూడండి, కార్పెట్ వేసి ఉంటుంది.
ప్రస్తుతానికి అది అటు సైడ్ అలౌడ్ లేదు. చూసారు కదా, మన దగ్గర ఒక కీ ఉంటుంది అనమాట, చూపిస్తానండి ఆ కీ. ఇదే ఆ కీ అనమాట. ఇది ఎలక్ట్రానిక్ కీ. ఇది కనుక ఇలా పెట్టామంటే అది పర్మిషన్ ఇవ్వాలి. ఇది సైడ్ అవుద్ది అనమాట, వెంటనే వీ కెన్ గో ఇన్ సైడ్. బట్ ఈ ఏరియాలో మనం కూర్చొని సమ్మర్ టైంలో ఈ ఏరియా ఓపెన్ ఉంటుంది. ఈ ఏరియాలో మనం ఇప్పుడు కూడా కూర్చొని తినచ్చు అనమాట. అంటే మనం అయితే మన ఇంట్లో కుక్ చేసుకొనైనా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినచ్చు సరదాగా. సమ్మర్ కదా, ఈ టైంలో బాగుంటుంది అని చెప్పి ఇలా చేస్తారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇవి ఓవెన్స్ అనమాట. ఓవెన్ అంటే వీళ్ళు నాన్ వెజ్ కానీ ఏదైనా కబాబ్స్ అలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టుకుంటారు. ఇది ఎలక్ట్రానిక్ కావాలి ప్రస్తుతానికి కాదా సంథింగ్. ఇదిగోండి, ఇది ఆపరేటింగ్ ఇగ్నైటర్. ఇవన్నీ మనం ఇప్పుడు కూడా ఆన్ చేయొచ్చు. ఇక్కడ చూసారా 3 ఉన్నాయి. ఇక్కడ రెడీ చేసుకుంటారు ఫుడ్. అంటే మనం ఇంటి నుండి తెచ్చుకొని ఇక్కడ వండుకొనైనా తినచ్చు, లేదు అంటే ఇంట్లో వండుకొనైనా సామాన్లు తెచ్చుకోవచ్చు. మేము చాలాసార్లు ఇంట్లో వండుకొని ఇక్కడికి వచ్చి తిన్న రోజులు ఉన్నాయి. సో లెట్స్ క్లోజ్ ఇట్. యా, ఒకవేళ మనం అమెజాన్ కానీ ఎక్కడైనా ఏదైనా పార్సిల్స్ ఆర్డర్ పెట్టుకున్నా, లేదా ఏదైనా మన ఇంటికి కొరియర్ లైక్ డెలివర్ అవుతున్నా సరే, అది డైరెక్ట్గా ఇంటికైనా పెట్టుకోవచ్చు, లేదా కమ్యూనిటీకైనా పెట్టచ్చు అనమాట. సో మాకు ఈ ఆప్షన్ ఉంది కనుక మేము కమ్యూనిటీగా పెట్టుకుంటాం. ఇది కొంచెం సేఫ్టీ అనమాట. చూడండి, ఈ ఫ్యాప్ పెడితే అది ఓపెన్ అవుద్ది. ప్రస్తుతానికి నేను కోవిడ్ వల్ల ఏది టచ్ చేయాలో దలుచుకోవట్లేదు, అందుకే ఇది నొక్క. మీరు ఎక్కడ ఆర్డర్ పెట్టుకున్న, ఫెడ్ఎక్స్, అమెజాన్, ఏం ఆర్డర్ పెట్టుకున్నా సరే ఇక్కడికి డెలివర్ చేసేసి వెళ్ళిపోతారన్నమాట. సో కిడ్స్ ఆడుకోవడానికి కూడా పార్క్ ఉంటుంది అన్నమాట. ఆహా, చాలా రిలాక్స్గా ఉంది. మాకు కూడా ఆడాలని ఉంది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి మా కమ్యూనిటీ. ఎవ్రీడే ఎప్పుడైనా బోర్ కొడితే హ్యాపీగా ఒక వాక్ వస్తాం అన్నమాట. మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇది చాలు, స్పెషల్గా పార్క్ ఏం అవసరంలే. సరే, లేడీ నడుపుతుంది కారు. సూపర్. పార్కింగ్ కోసం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇల్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి మాకు అలాట్ చేసిన పార్కింగ్స్ ఓన్లీ 2. అంటే 2 కార్లే మనం పార్క్ చేసుకోవచ్చు. మాకు అలాట్ అయిన 2 కార్స్కి స్టిక్కర్స్ ఇస్తారన్నమాట. అది మనం మన కార్లకు అంటించుకోవాలి. ఒకవేళ స్టిక్కర్ లేని కార్ ఏదైనా కనుక పార్క్ చేసింది అనుకోండి, దాన్ని వాళ్ళు టో చేసేస్తారు, అంటే తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మనం అడిషనల్ ఫైన్ కట్టుకొని మన కారు మనం తెచ్చుకోవాలన్నమాట. కాక చూడండి, ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ ఉంది. ఇట్ సైడ్ ఇక్కడ స్టిక్కర్స్ లేవు, చూసారా? ఇక్కడ బ్లూగా ఉన్నాయి చూడండి, అక్కడ అవి లేవు. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పార్కింగ్లో ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపులే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆ కార్కి ఒక స్టిక్కర్ ఉంది చూడండి లోపల. అలాగే స్టిక్కర్ ఉన్న కార్లు మాత్రమే అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ అలా స్టిక్కర్ లేని కార్ కనుక అక్కడ పెట్టారనుకోండి, అది టో చేసేస్తారు. అంత రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. బట్ ప్లాన్ చేసుకుంటే అంతా బాగానే ఉంటుంది. సో యా, మన ఫాలోవర్స్లో ఒక ఫాలోవర్ నన్ను ఈ అకామిడేషన్ అంతా ఎలా ఉంటుంది, ఒకవేళ యూఎస్కి ఇప్పుడే వస్తే తక్షణమే చేయాల్సిన పనులు ఏంటి రూల్స్ ఉంటాయని నన్ను అడిగారు కనుక నేను చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుందని నా ఆశ. సో శిరీష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.